గుడ్ ఆఫ్టర్నూన్. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆరోహి. ఇప్పుడు ప్రపంచం అంతా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విప్లవాత్మక మార్పులతో దూసుకుపోతున్న ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును శాసించబోతుంది. అయితే ఈ ఏఐ రాక వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే చిన్న మధ్య తరహా వ్యాపారాలు, పరిశ్రమల పరిస్థితి ఏంటి? వారు ఈ రేసులో నిలబడగలరా లేక వెనకబడిపోతారా? అంతేకాదు, సామాన్యుడిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతాయా లేక కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయా? భారతదేశంలో ఉపాధి రంగంపై ఏఐ చూపించబోయే ప్రభావం ఎలాంటిది? ఈ అంశాలపై క్షుణ్ణంగా చర్చించడానికి, మన సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఏఐ ఎక్స్పర్ట్ శ్రీ సంపత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సంపత్ కుమార్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. థ్యాంక్ యూ. సో సార్, ఫస్ట్ ఈ ఏఐ అనేది ఏదైతే ఉందో కార్పొరేట్ వ్యాపారంలో చాలా ఈజీ యూజ్ చేసుకోవడం అనేది. మరి ఈ ఎంఎస్ఎంఈ వ్యాపారులు దీన్ని ఎలా యూజ్ చేసుకోగలరు? సో ఈ ప్రకారం చూస్తే మనకి ఎంఎస్ఎంఈ అనేది చిన్న తరహా పరిశ్రమలు, చిన్న తరహా బిజినెస్లు, ఎవరైతే బిజినెస్ మన మ్యాన్స్ ఉంటారో వాళ్ళు మేజర్గా స్ట్రెస్ అవుతుంది ఎక్కడనంటే ఏఐని మనకేమైనా థ్రెట్ వస్తుందా, లేకపోతే బిజినెసెస్ ఏమైనా డౌన్ అయిపోతాయా. సో పెద్ద కంపెనీని ఆల్రెడీ దీన్ని అడాప్ట్ చేసుకొని చాలా ముందుకు దూసుకుపోతున్నాయి. సో ఈ టైంలో మనం ఎలా అని చెప్పేసి చాలా విధాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవంగా చూస్తే మాత్రం పెద్ద కంపెనీలతో పోల్చుకుంటే చిన్న కంపెనీలకి ఇది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే కొన్ని కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తూ ఆ ఏఐకి రిలేటెడ్ కొన్ని మనకి బ్యాక్ ఎండ్లో ఏపీఎస్ అని ఉంటాయి. సో రీసెంట్గా చూస్తే ఒక కంపెనీకి 4,300 కోట్ల రూపాయల బిల్ అనేది జనరేట్ అయింది. సో ఏఐని యూజ్ చేయడం మూలంగా. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పెద్ద కంపెనీలు అని అంటే, వాళ్ళు బ్యాక్ ఎండ్లో మనకి ఫ్రంట్ ఎండ్లో మనకి రిలీజ్ అవ్వకముందే కొన్ని మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా క్లౌడ్ వచ్చేసి మెథోస్ 5 అనేది మామూలుగా కంపెనీస్కి లైసెన్స్ ఇచ్చింది వాడుకోవడానికి, పెద్ద తరహా కంపెనీలకి. సో మనలాంటి నార్మల్ యూజర్స్కి, ఫ్రంట్ ఎండ్ యూజర్స్కి ఏం చేసిందనంటే ఫ్యాబుల్ 5 అని చెప్పేసి రీసెంట్గా న్యూ నేమ్ తోటి లాంచ్ చేసింది. సో ఇట్లా చిన్న బిజినెస్ వాళ్ళు ఏం చేయొచ్చు, ఇట్లాంటి ఫ్యాబుల్ 5 ఇట్లాంటి మోడల్స్ని యూజ్ చేసుకుని అంటే, పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆ ఒక మోడల్ని ముందే మార్కెట్లో రాకముందే డబ్బులు బాగా పెట్టేసి, సో ఏదైతే మాన్యువల్ వర్క్ ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ ఆటోమేషన్ దాంట్లోకి వెళ్ళి చాలా అమౌంట్స్ అనేవి స్పెండ్ చేస్తున్నాయి. బట్ చిన్న కంపెనీలు ఏం చేయొచ్చు అలా వాటితో పాటు ధీటుగా అనుకుంటే, వీళ్ళు ఏదైతే 10-12 మహా అయితే చిన్న కంపెనీస్కి ఒక 10-12 మంది సభ్యులు ఉంటారు, ఏది ఎంప్లాయీస్. వీళ్ళందరినీ ఒక ఏజెంట్ క్రియేట్ చేసుకొని ఏదైతే టూల్స్ ఉన్నాయో ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా నార్మల్గా జనరల్ యూసేజ్లో ఉన్నటువంటి టూల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళని రీప్లేస్ చేయొచ్చు. ఒక 4 మెంబర్స్ చేసే వర్క్ని ఒక ఏజెంట్ ద్వారా తక్కువ మోతాదులో అమౌంట్ స్పెండ్ చేసుకుంటూ వీళ్ళు కంపెనీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే. అలాగే సార్, ఇప్పుడు ఒక సాధారణ కిరాణా షాపు లేదంటే ఒక వ్యాపారి తన సేల్స్ పెంచుకోవడానికి ఈ టూల్స్ అనేది మీరు చెప్పినవి ఎలా ఉపయోగపడతాయి, సహాయపడతాయి? యాక్చువల్లీ చూసుకుంటే నార్మల్గా కిరాణా షాప్ కానీ చిన్న చిన్న పచారీ షాపులు ఉంటాయి కదా, వీళ్ళందరూ ఏం చేస్తారనంటే ఇప్పటికే కార్పొరేట్ మాల్స్ రావటము. ఓకే, ఈవెన్ మనం నార్మల్గా చూసుకుంటే ఒక 2-3 వేల మంది జనాభా ఉన్నారంటే ఆ జనాభాను కూడా టార్గెట్ చేస్తూ అక్కడ కూడా స్మార్ట్ సెంటర్స్ అనే స్మార్ట్ కిరాణా రిలేటెడ్ మనకు వస్తున్నాయి. సో వాళ్ళని వీళ్ళు బీట్ చేయాలంటే నార్మల్గా ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటుందండి కస్టమర్కి, నెక్స్ట్ బిజినెస్ ఓనర్కి. ఈ ఎమోషనల్ కనెక్షన్ అనేది కార్పొరేట్ నుంచి పీపుల్కి రీచ్ అవ్వదు. సో అంత ఎమోషనల్గా ఉండరు వాళ్ళంతా. కార్పొరేట్ అంతా ఎలా ఉంటుందనంటే, తీసుకున్నారా, బిల్ చేశారా, బిల్ పే చేశారా, వెళ్ళిపోయారా, ఇంకా ఆఫర్స్ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ మార్కెట్లో చూసుకుంటే వీళ్ళకి నార్మల్గా ఏం జరుగుతుందనంటే, కస్టమర్కి బిజినెస్ ఓనర్కి మధ్య కొంచెం ఎమోషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. నా దగ్గర వాళ్ళ అమౌంట్ లేదు, రేపు ఇస్తాను, లేదంటే నాకు కొంచెం టైం కావాలనంటే ఈ కెన్ యాక్సెప్ట్ అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పెద్ద మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ మన క్రెడిట్ ఉండదు. క్రెడిట్ ఇస్తారు, బట్ దానికి సంబంధించి కూడా వేరే కార్పొరేట్ కంపెనీలు క్రెడిట్స్ ఇచ్చి వీళ్ళని ఇచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎమోషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఏని యూజ్ చేసుకుని ఎలా చేయొచ్చారంటే, సింపుల్గా చూసుకుంటే నార్మల్గా అందరూ వాట్సాప్ యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు డైలీ కస్టమర్స్ ఎంతమంది వస్తున్నారు ఏంటనేది వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది నార్మల్ కిరాణా వాళ్ళకి. సో వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్వెంటరీ. నెక్స్ట్ రిపీటెడ్గా అమ్ముడుపోయేటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి పెట్టుకొని చేయాలనంటే వీళ్ళ దగ్గర సిస్టమ్ ఉండదు. బట్ పెద్ద కార్పొరేట్ వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంటుంది. ఏది ఎక్కువ సేల్ అవుతే ఆ ఐటమ్ మీద ఎక్కువ మనం ఇన్వెంటరీ పెట్టడమే చేస్తుంటారు. వీళ్ళు సింపుల్గా ఏని యూజ్ చేసుకొని ఒక వాట్సాప్లో
ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ యూజ్ చేస్తారు కదా, వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ రాయి, సో నా దగ్గర ఈ ఐటమ్ వచ్చింది కొత్త ఐటము, సో నా లొకాలిటీ వీళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టు అని చెప్పేసానంటే ఏఐ సిస్టమ్స్ యూజ్ చేసుకొని ఇమీడియట్గా బల్క్ వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ అంత లిస్ట్ ఈయన దగ్గర ఉండగలిగితే మాత్రం ఈజీగా అటువంటి కంపెనీస్ని కూడా బీట్ చేసుకొని చిన్న చిన్న కిరాణా షాపుల వాళ్ళు బీట్ చేసే స్కోప్ ఉంటుంది. సార్ మరి మీరు చెప్పినట్టు ఈ చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ ఏఐని ఉపయోగించాలి అని అంటే వాడాలి అని అంటే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందా, లేదంటే ఏదైనా తక్కువ బడ్జెట్లో దొరికే ఏఐ పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? అసలు ₹1 కూడా ఖర్చు పెట్టుకుంటే ఈ వర్క్స్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మార్కెట్లో నేను అదే చెప్తున్నాను, Fable 5 అని వచ్చింది క్లౌడ్. ఈ క్లౌడ్ ఏంటంటే మనకి ఒక సెటన్ పీరియడ్ వరకు ఫ్రీ ఆప్షన్ ఇచ్చాడు, తర్వాత మనం క్రెడిట్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. బట్ అలా కూడా చేయకుండా ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి సరిపోతాయి. హైక్యూ అని, నెక్స్ట్ ఓపస్ అని, నెక్స్ట్ సోనెట్ అని, ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. నార్మల్గా మనకు మార్కెట్లో 4 టూల్స్ ఉంటాయండి, అందరికీ తెలిసిన టూల్స్: చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినీ AI, ఓకే, నెక్స్ట్ పర్ప్లెక్సిటీ. ఈ 4 టూల్స్ని యూజ్ చేసుకొని కొన్ని మిరాకిల్స్ ఈజీగా చేయొచ్చు, చాలా మిరాకిల్స్ చేయొచ్చు. సో అది చిన్న తరహా అయినా పెద్ద తరహా అయినా అందరూ వాడేటివే. ఈవెన్ నార్మల్ ఎంప్లాయీ నుంచి ఈవెన్ మీరు యాంకరింగ్ చేసేటువంటి మీరు కూడా యూజ్ చేసుకొని దాన్ని ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది ఫ్రీగానే. ఎస్, అలాగే సార్ ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా లేని గ్రామీణ ప్రాంతాలు, విలేజెస్లో ఉన్న ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఉంటారు కదా, సో వాళ్ళు మరి ఈ ఏఐని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ దీనికి సంబంధించి వచ్చేసి ప్రభుత్వం ముందుకు రావాలండి ఫస్ట్. సో దీని రిలేటెడ్ రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 5,500 crores ఓన్లీ ఫర్ ఏఐ, ఈ లెర్నింగ్స్ రిలేటెడ్ ఏఐ అడాప్టబిలిటీ మీద కొంచెం స్పెండ్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకు ఢిల్లీలో జరిగినటువంటి మనకి ఏఐ సమ్మిట్ ఉంది కదా, ఏఐ సమ్మిట్లోనే ఆ రోజు వాళ్ళు తీసుకున్న డెసిషన్ పొందాం. ఇప్పుడు ఓన్లీ మహారాష్ట్ర స్టేట్ వరకే జరుగుతుంది. సో అట్లాంటి ఇంప్లిమెంటేషన్స్ అనేవి ప్రతి స్టేట్లో ప్రతి గ్రామానికి డ్రైవ్స్ జరుగుతూ ఉండాలి, ఏఐ డ్రైవ్స్ జరుగుతూ ఉండాలి. వాళ్ళకి కొంచెం ఏఐ అంటే భయం లేకుండా ఏఐని మనం ఈజీగా చేసుకోవచ్చు, ఒక ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కనుక క్రియేట్ చేయగలిగితే, సో చిన్న తరహా దగ్గర నుంచి పెద్ద తరహా వాళ్ళందరికీ కూడా మంచిగా మనము అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. దీనికి కొంచెం గవర్నమెంట్ ముందు తరహాకు వచ్చేసి ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, ఈ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ రంగాలలో చిన్న వ్యాపారులకు ఏఐ ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిపెడుతుంది? నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మార్కెటింగ్లో నార్మల్గా ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఇంట్లో కూర్చొని కూడా మార్కెటింగ్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఏఐ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి, ఏఐని యూజ్ చేసుకొని. ఇప్పుడు మామూలుగా ఒక 100 మంది ఏజెంట్లు ఉంటారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి. ఈ 100 మంది ఏజెంట్లు వాళ్ళకి సంబంధించినటువంటి క్లయింట్స్ని ఎత్తుక్కోవడానికి వాళ్ళు డోర్ టు డోర్ చేస్తూ ఉంటారు, లేదంటే ట్రెడిషనల్ మార్కెటింగ్గా వాళ్ళు ఏదో పేపర్ ఆర్టికల్ అదేదో చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏం లేకుండా సింపుల్గా వాళ్ళు డేటాని స్క్రాప్ చేసుకోవచ్చు, ఏఐని యూజ్ చేసుకొని. నాకు పర్టికులర్ ఇప్పుడు బంజారా హిల్స్లోనే నాకు ఒక టాప్ 100 కస్టమర్స్ ఎవరైతే ఈ పర్టికులర్ ప్రాపర్టీని రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళ డేటా నాకు ఇవ్వు అని చెప్పేసి వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద డేటా ఫ్రమ్ ద ఏఐ మిషన్స్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్ అనేది లేక చాలామంది ఇదిగా ఉన్నారు. సో ఒకవేళ మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ ఇటువంటి చిన్న తరహా మార్కెటింగ్, నెక్స్ట్ ఇంకోటి సేల్స్ ఉన్నారు. సేల్స్ వచ్చేసి నార్మల్గా సేల్స్ని రీప్లేస్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ని కన్వర్ట్ చేయాలనంటే మెషిన్ కన్వర్ట్ చేయలేదు, కంపల్సరీగా మన యొక్క ఎమోషన్, మనకు మాట్లాడే విధానము, సో వాళ్ళకి ఆ బాండింగ్ అనేది కంప్లీట్గా మన వర్డ్స్ ద్వారానే క్రియేట్ చేయగలం. ఓకే, వి కాంట్ క్రియేట్ విత్ మెషిన్స్ అనమాట. సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు సేల్స్ వాళ్ళకి. బట్ ఫ్రంట్లో ఉంటారు చూస్తారా, ఫస్ట్ టైం టచ్ చేసే వాళ్ళు లీడ్ రాగానే వాళ్ళకి కాల్స్ చేసేసి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న టాస్కులు చేసే రిపీటెడ్ టాస్కులు అంటారు. వీటిని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు బై యూజింగ్ ఏఐ అండి. సార్ అలాగే ఇప్పుడు చాలా మందికి ఉన్న భయం, సాధారణంగా ఏఐ అనగానే భయం వచ్చేది ఏంటంటే ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి అందరూ అదే బిలీవ్ చేస్తున్నారు. నిజంగానే మన భారతదేశంలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందా? మీరేమంటారు? యాక్చువల్గా చూసుకుంటే లాస్ట్ 1.5 year మీరు చూస్తూనే ఉన్నారు, ఒరాకిల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ వీళ్ళందరూ లే ఆఫ్స్ చేశారు. బట్ మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ రిసోర్సెస్లో కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక కంపెనీకి ఒక రిసోర్స్ కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎంప్లాయీస్ని మేనేజ్ చేయాలంటే వాళ్ళకి పర్ ఇయర్ వచ్చేసి ఒక 100 crores ఖర్చు అవుతుంది అనుకుందాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్గా 100 crores బదులు నేను ఒక 10 crores నేను ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటే నాకు 90 crores మిగులుతున్నాయి కదా. సో వై షుడ్ ఐ ఇన్వెస్ట్ ఎక్స్ట్రా 90 crores అనేది కంపెనీస్కి ఉన్నటువంటి ఆలోచన. దాన్ని బట్టి ఎవరైతే అడాప్టబిలిటీ లేని వాళ్ళు ఉంటారో, అంటే ఏ స్కిల్స్ రాని వాళ్ళు ఉంటారో, సో మాకు వీళ్ళు అవసరం లేదనుకుంటారో వాళ్ళని వరకే లే ఆఫ్ చేస్తుంది కంపెనీస్ అయినా సరే, కానీ కంప్లీట్గా అందరినీ లే ఆఫ్ చేయడానికి లేదు.
ఇప్పుడు జాబ్స్ పోతాయంటే ఒకటేనండి, ఏఐ నేర్చుకున్న పర్సను ఏఐ నేర్చుకోలేని పర్సనే రీప్లేస్ చేస్తాడు తప్ప ఏఐ మాత్రం కంప్లీట్గా అందరు జాబ్స్ తీసేయదు. అది చాలా రాంగ్ మిస్టేక్ స్టేట్మెంట్, మిత్ అనుకోవచ్చు, అపోహ. ఎస్. అలాగే సార్, ఇప్పుడు ఈ ఏఐ రాక వల్ల ఐటీ, కస్టమర్ కేర్ అంటే ఈ ఐటీ కానీ బీపీఓ కానీ ఏవైతే ఉన్నాయో కంటెంట్ రైటింగ్ వంటి రంగాలలో కూడా ఉద్యోగ నష్టం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. నిజమేనా అది? యా, ఉంది, కరెక్టే అండి మీరు చెప్పింది. బట్ కాకపోతే ఎంతవరకు అంటే కొంచెం దానికి ఒక లిమిట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటెంట్ రైటింగ్ ఉందండి. కంటెంట్ రైటింగ్ మీరు జస్ట్ బేసిక్ లెవెల్ కంటెంట్ రైటింగ్ అంటే ఏ రాస్తుంది. సో ఇప్పుడు మనకి కస్టమైజ్డ్గా మనకు తగ్గట్టుగా ఎస్పెషల్లీ మన బ్రాండ్ వాయిస్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రాండ్ సపరేట్గా ఉంటుంది, ఇంకొక కంపెనీ బ్రాండ్ సపరేట్గా ఉంటుంది. ఒక బ్రాండ్ వాయిస్ ఇంకో బ్రాండ్ వాయిస్ ఏ తెలియదు. సో మన బ్రాండ్ తగ్గట్టుగా దాన్ని మొత్తం నర్చర్ మొత్తం దాన్ని ట్రైన్ చేసి చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో దానికి కొంచెం మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కంటెంట్ రైటింగ్లో, వాళ్ళని కంపల్సరీగా రీప్లేస్ చేయదు. అది బేసిక్ లెవెల్లో కంటెంట్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం డెఫినెట్గా రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ మీరు అన్నట్టు సేల్స్ రంగం, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సేల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం సేల్స్లో 60% మనకు మాత్రం రీప్లేస్ చేస్తుంది, 40% రీప్లేస్ చేయలేదు. ఓకే, పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఈ 60% ఎందుకు రీప్లేస్ చేస్తున్నానంటే వీళ్ళు చేసేది కూడా రిపీటెడ్ జాబ్స్. అది ఆల్రెడీ సిస్టమ్స్ ఏజెంట్స్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో ఒక 10 మెంబర్స్ కాల్స్ చేస్తున్నారు అనుకోండి, నేను ప్రతిసారి 10 మెంబర్స్ని అడ్రస్ చేయక్కర్లేదు. నా తరపున ఏజెంట్ పనిచేస్తుంది, వాయిస్ ఏజెంట్ అని ఉంటుంది, దాన్ని మేము బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసి పెట్టేస్తే నేను మాట్లాడినట్టుగానే నా వాయిస్తోనే అడ్రస్ చేస్తుంది, సేమ్ సంపత్ మాట్లాడినట్టుగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ కాల్ ఏదైతే ఉందో కన్వర్ట్ అవుతాడు, మనకు కొంచెం సేల్ వస్తుంది అనుకున్నప్పుడు దెన్ డైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనం ఆటోమేట్ చేస్తే మాత్రం సేల్స్ అనేవి జరగవు. సార్ మరి అలా అనుకుంటే ఇప్పుడు మనం అంటే ఏదైతే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు కదా, అదే కనుక నిజం అని అనుకుంటే మరి అదే ఏఐ వల్ల కొత్తగా కూడా మనకి ఉద్యోగ అవకాశాలు రావాలి. మరి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నెట్ రంగం ఉందండి. ఇంటర్నెట్ రాకముందు అందరూ ఇంటర్నెట్ వచ్చే టైంలో అందరూ అనుకున్నారు మనం ఏం చేయలేము, ఇంటర్నెట్ మొత్తం చేసేస్తుందని ఫస్ట్ భయంతో ముందుకు వచ్చారు. తర్వాత ఇంటర్నెట్ ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత భారీ స్థాయిలో జాబులు అనేవి క్రియేట్ అయినాయి. తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక కూడా మనం అంతా అరచేతిలో అయిపోయింది కదా మొత్తం ప్రపంచము, ఇంకా మనతో పని లేదని చెప్పి చాలా మంది భయపడ్డారు. బట్ అదే మన మొబైలే చాలా మందికి జాబ్స్ క్రియేట్ చేసింది. కంటెంట్ క్రియేటర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, వీళ్ళందరికీ కూడా ఈరోజు మొబైలే దిక్కు అయిపోయింది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఈవీ రెవల్యూషన్ నడుస్తుంది. ఈవీలో కూడా చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ బండ్లు ఉన్నాయి కదా, ఆ రంగంలో పనిచేసే వాళ్ళందరూ ఇప్పుడు ఈవీ వచ్చింది కాబట్టి మాకు స్కోప్ లేదేమో, మెకానికల్గా మేమేం చేయలేమో అని చెప్పేసి వాళ్ళు ఇదిగానే ఉన్నారు. బట్ యాక్చువల్గా ప్రతి ఒక్క రెవల్యూషన్ ఏం చెప్తుందనంటే ప్రిపేర్ ఫర్ ద చేంజ్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్తుంది. ఇప్పుడు ఏ కూడా అదే చెప్తుందండి. ఏం చెప్తుందంటే మిమ్మల్ని నేనేం డేంజర్ జోన్లో పడాను, బట్ నన్ను ఫ్రెండ్లీగా నేర్చుకోండి, నా మీద ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చుకోండి, నన్ను మీ పక్కన ఉంచుకుంటే నేను మీకు ఎక్కువ స్కోప్, ఎక్కువ 10 times నేను ప్రొడక్టివిటీని మీకు ఇస్తానని చెప్పేసి చెప్తుంది. సో జాబులు ఎవరికి పోతాయనంటే ఈ విషయాన్ని గమనించకుండా జస్ట్ ఏదో క్యాజువల్గా తీసుకున్న పర్సన్ ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది చాలా. ఎవరైతే దీన్ని ఇప్పుడు కరెక్ట్గా ఆచరణలో పెట్టి ప్రాపర్గా నేర్చుకుంటూ అప్ స్కిల్లింగ్ అనేది చేసుకుంటారో వాళ్ళకి మాత్రం గోల్డెన్ ఎరా. నెక్స్ట్ 2040 కల్లా వీళ్ళందరికీ దగ్గరగా ఇప్పుడు 1,00,000 జాబులు పోతే 3,00,000 జాబులు క్రియేట్ అవుతాయి. అంటే మనం అనుకుంటే 1,00,000 జాబులు పోతున్నాయంటే 1 time పోతే 3 times మనకి క్రియేట్ అవుతున్నాయి. అది మన మార్కెట్లో గమనించాల్సిన విషయం. సరే, ఇప్పుడు మీరు అప్ స్కిల్లింగ్ అని అన్నారు, మరి అలా అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఇంకా ఎక్కువ రావాలి, క్రియేట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే బెటర్ అంటారు? ఒక 2 సంవత్సరాల కిందట చూస్తే మీకు ఒక స్కిల్ నేమ్ చాలా మంది తెలియదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక లాస్ట్ 1.5 year నుంచి బాగా పాపులర్ అవుతున్న విషయం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఏఐని అర్థం చేసుకునే భాషలో మనం దాంతో మాట్లాడటం. ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది 0 bytes అంటాం, బైట్ లాంగ్వేజ్ ఉంటుంది. 0s and 1s అది ప్రోగ్రామింగ్ రాస్తాం, మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తాం. బ్యాక్ ఎండ్లో ఇంటర్ప్రెటర్స్ ఏం చేస్తారంటే 0s and 1s కన్వర్ట్ చేసి మెషిన్ లెవెల్లో అర్థమయ్యేటట్టు చెప్తుంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐతో మాట్లాడాలంటే దానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది, అదే ప్రాంప్టింగ్ అంటాం. ఆ ప్రాంప్టింగ్ అనేది స్టార్టింగ్ ఎవల్యూషన్ స్టేజ్లో బాగా పాపులర్ అయింది. బట్ ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేంజ్ అవుతూనే ఉన్నాయి స్కిల్స్. ఒక పర్టికులర్ స్కిల్స్ అంటే మనం చూసుకుంటే మాత్రం ఎవరికైతే ఏ స్కిల్స్ అనేవి అప్ స్కిల్ చేసుకుంటారో వాళ్ళకి స్కోప్ ఉంది. రెండోది కమ్యూనికేషను, మూడోది వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్. ఓకే, ఇది ఒకటి. నాలుగోది వచ్చేసి నార్మల్గా కంటెంట్ రైటింగ్.
కంటెంట్ రైటింగ్ అంటే ఇప్పుడు మామూలుగా ఏఐ చేస్తుంది, బట్ దెర్ ఈజ్ అనదర్ డిఫరెంట్ కాపీ అని ఒకటి ఉంటుందండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాడ్, మీరు మామూలుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో యాడ్స్ వస్తుంటాయి మీకు. ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక సెటైన్ స్టేజ్ దగ్గర మిమ్మల్ని ఆపేస్తుంది ఆ యాడ్. ఎందుకు ఆపుతుంది ఆ యాడ్? సో మిగిలిన యాడ్స్ ఆపలేదు, బట్ ఈ యాడ్ ఎందుకు ఆపిందని అంటే ఆ యాడ్ మీతో మాట్లాడుతుంది. సో ఆ మాట్లాడేటువంటి ఆ వర్డ్స్, పదాలు ఏవైతే ఉన్నాయో అవి రాసే ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ కంటెంట్ రైటర్స్ సపరేట్, వాళ్ళని కాపీ రైటర్స్ అంటాం. వీళ్ళని ఏఐ రీప్లేస్ చేయలేదు. ఏఐ కాంట్ రీప్లేస్ ఐ థింక్ సార్ కంటెంట్ క్రియేటర్. అంటే ఏదైనా కూడా స్కిల్ ఎక్కువగా హ్యూమన్కి ఉన్నంత టెక్నాలజీకి ఉందని అని అనుకోలేదు, రైట్? సో అలాగే మరి ఈ టెక్నాలజీ గురించి మాట్లాడాం కాబట్టి భవిష్యత్తులో కేవలం టెక్నాలజీ వాళ్ళకే కాకుండా ఈ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఏఐ రంగంలో అవకాశాలు ఉంటాయా? చాలా అండి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాట్సాప్ మెసేజ్ టైప్ చేయడం వచ్చా? సేమ్ అట్లాగనే మీకు వాట్సాప్ మెసేజ్ టైప్ చేయడం, చాట్ చేయడం మీకు వస్తే, అంతకుముందు ఏంటంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి కమ్యూనికేషన్. ఇప్పుడు అట్లా కాదు, ప్రాంప్టింగ్ వచ్చి ఉండాలి, మీరు ఏఐతో మాట్లాడడం తెలిసి ఉండాలి మీకు. సో మీకు ఇవన్నీ కూడా అవకాశాలు చాలా ఈజీ అయిపోతాయి. అప్పుడు వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేవండి. వాళ్ళు నాన్ టెక్నికల్ పీపుల్కి ఇంకా అవకాశాలు ఎక్కువ మెరుగుపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇండస్ట్రీస్లో తీసుకుంటే ఆపరేటర్స్, మెషిన్ ఆపరేటర్స్ ఉన్నాడు. మెషిన్ ఆపరేటర్ ఏం చేస్తాడు? మెషిన్ మామూలుగా మాన్యువల్గా చేస్తాడు. సో ఒక రోబోట్ వచ్చి మెషిన్ ఆపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ రోబోట్ని ఆపరేట్ చేయడానికి ఒక మనిషి కావాలి మళ్ళీ. చూడండి, సో కంప్లీట్గా ఏది మనం ఆటోమేట్ చేయడానికి లేదు. దెర్ ఈజ్ సంథింగ్ దానికి సంబంధించి మనం ఎక్కువ నేర్చుకోవడానికి, అప్స్కిల్ చేసుకోవడానికి అయితే స్కోప్ ఉంది. ఓకే సార్, అట్లనే ఇప్పుడు మన దేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దానిపై ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుంది? అండ్ ఈ ఆటోమేషన్ వల్ల కార్మిక ఉపాధి ఏమైనా దెబ్బతింటుందా? ఛాన్స్ ఉందా? లేదండి, ఉంది, కానీ కాకపోతే మరీ అంత హ్యూజ్ లెవెల్ అయితే లేదు. అక్కడ కూడా వాళ్ళకు కూడా సంబంధించిన సిస్టమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్మిక వ్యవస్థ అంటున్నారు మీరు, లేబర్. నార్మల్గా మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ గోల్డెన్ ఛాన్స్ ఏంటంటే మన దగ్గర ఎక్కువ కార్మికులు ఉన్నారు. కంపేర్ టు అదర్ కంట్రీస్తో చూసుకుంటే మన దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది. సో ఈ మ్యాన్ పవర్ని అంత త్వరగా రీప్లేస్ చేసేటువంటి సిస్టమ్స్ ఇంకా రాలేదు. బట్ ఫ్యూచర్లో అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 10 సంవత్సరాల వరకు ఓకే, కంపల్సరీగా అయితే రీప్లేస్ అవుతారు. కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇమీడియట్లీ వీ కాంట్. మన భారతదేశంలో ఈ చిన్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏఐని స్వీకరించడానికి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవో చెప్పగలరా మీరు? యా, సో నార్మల్గా ఏంటంటే పీపుల్కి ఒక టెక్నాలజీ వచ్చిందనంటే వీళ్ళకి ఎగ్జాగరేషన్ కంటెంట్ అని, కొంతమంది ఏం చేస్తారంటే మీకు ఏఐతో పని లేదు మీరు అంటే వాళ్ళకి కొంచెం మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్లో బాగా పోతుంది బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. సో నేనేం చెప్తానంటే వీళ్ళందరికీ సోషల్ మీడియాలో జరిగే ప్రతిదీ కూడా నమ్మొద్దు. ఓకే, కొన్ని దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్ట్స్ లేవు. సింపుల్గా మీరు దాన్ని కూడా ఏది నిజం కాదో తెలుసుకోవడానికి యూ కెన్ యూజ్ ద ఏఐ టూల్. మీరు పర్ప్లెక్సిటీకి వెళ్తే రీసెర్చ్ ఎగ్జాక్ట్గా 99% యాక్యురేట్గా ఇస్తుందండి. పర్ప్లెక్సిటీకి వెళ్ళి మీకు ఒక వీడియో చూశారు, మీకు ఈ వీడియో చూసి ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది, ఎంతవరకు ఎగ్జాగరేషన్ కంటెంట్ ఉంది అని మీరు ఇస్తే మీకు పాయింట్ టు పాయింట్ ఇస్తుంది అది. ఓకే, ప్రతిదీ మనం గుడ్డిగా నమ్మడానికి ఏదీ లేదు. ఈవెన్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా యూ క్యాన్ డైరెక్ట్లీ గో అండ్ సెర్చ్ ఇన్ పర్ప్లెక్సిటీ, మీకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నేను చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అనేది. పూర్తిగా తెలుసుకోవాలి దేని గురించైనా మనం. కరెక్ట్. ఎస్. అండ్ సార్, ఇప్పుడు ఈ చిన్న పరిశ్రమలు యువత ఏఐ రంగంలో రాణించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి మద్దతు లేదా పాలసీలను తీసుకొస్తే మంచిది, ఎలాంటి తీసుకురావాలి? ఓకే, సో నార్మల్గా ఇందాక చెప్పినట్టు మనకి ఏ డ్రైవ్స్ జరగాలన్నాను, అవేర్నెస్ జరగాలని చెప్పేసి కదా, మన దగ్గర యూత్ ఎక్కువ ఉందండి. సో ప్రపంచంతో పాటు పోటీ పడాలంటే ప్రజెంట్ యువత ఏదైతే చేస్తున్నారో దాంతోపాటు ఏఐని ఎక్కువ ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దీనికి ప్రభుత్వం ఏం చేయాలనంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఏఐ స్కిల్ సెంటర్ పెట్టాలి. ప్రతి ఒక్క ఏఐ స్కిల్ సెంటర్ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న యువత ప్రతి ఒక్కరు పట్టణానికి వచ్చి నేర్చుకోలేరు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయింది కాదనట్ల, ఆన్లైన్లో దే కెన్ లెర్న్ ఎనీథింగ్ అనమాట. బట్ ఎంతైనా దగ్గర ఒక మెంటర్ లాగా ఉండి, ఒక కోచ్ లాగా ఉండి, ఒక సెంటర్లో మేము ఇట్లా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్ అండి. ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్, ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. సో ఏఐ స్కిల్ సెంటర్స్ అనేవి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్కువ గ్రామాల్లో మనం కనుక అడాప్టబిలిటీ స్టార్ట్ చేయగలిగితే సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ యూత్ అనమాట. సార్, ఇప్పుడు చాలా వరకు అది మిత్తా నిజమో మనకి తెలియదు, కానీ మనం ముందు మాట్లాడుకున్నట్టు చాట్‌జిపిటి కానీ జెమినీ కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఏఐ వాడుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది నిజంగా వాళ్ళు చెప్పినట్టు సెక్యూర్గా ఉంటుందా, లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అవుతుందా? మీరు ఇప్పుడు వాట్సాప్ వాడినా ఏది వాడినా మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉందండి. ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు నేను మాట్లాడే విషయం కూడా మన విషయం వేరే వాళ్ళు వింటూనే ఉన్నారు. ఓకే, ఇంకొకటి మీరు చాట్ చేసే ప్రతి విషయం కూడా రికార్డ్ అవుతూనే ఉంది. మీరు కాల్ చేసే ప్రతి మాట రికార్డ్ అవుతూనే ఉంది.
మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇచ్చే ప్రతి సెంటెన్స్, ప్రతి ప్రాంప్ట్ కానీ, అది ఇచ్చే రిజల్ట్ కానీ, మీరు రెస్పాండ్ అయ్యే విధానం కానీ అది నేర్చుకోవడం కోసం రికార్డ్ అవుతూనే ఉంటుంది. మోడల్స్ అనేవి ట్రైన్ అవ్వడానికి మన డేటా తీసుకుంటారు వాళ్ళు. ఆ డేటా అనేది సెక్యూర్ అంటే కాదు. మీరు చూసుకుంటే శామ్ ఆల్ట్మన్ రీసెంట్గా ఏం చెప్పాడంటే, ఒకవేళ ఏదైనా థ్రెట్స్ జరుగుతున్నాయి ఒక దేశానికి, దేశ పరిరక్షణ సంబంధించి ఏదైనా తలెత్తుతుంది అనుకుంటే, ఏదైనా థ్రెట్ రిలేటెడ్ విషయాలు మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్, అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను గవర్నమెంట్ చేతిలో పెట్టడానికి రెడీ అని చెప్పేసి డైరెక్ట్గా పాలసీలోనే ఉంది. అక్కడ మనకి ఎక్కడ సెక్యూరిటీ లేదండి. ఓకే సార్, అయితే ఈ ఏఐ వల్ల ఏదైనా మిస్లీడ్ జరిగినప్పుడు, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అయింది అని మాట్లాడుకోవచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఏఐని యూజ్ చేసి ఐకాన్స్ క్రియేట్ చేసి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి. డీప్ ఫేక్, యా, ఎస్, డీప్ ఫేక్. సో అంటే ఇది ఒక సైడ్ మంచి అనుకోవచ్చు, అంటే స్కిల్ అనుకోవచ్చా, లేదంటే ఇది కొంచెం ప్రమాదకరమైన విషయం అనుకోవచ్చా? 90% ప్రమాదకరం అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు డీప్ ఫేక్ రాకముందే ఒక పర్సన్ యొక్క అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో ఒక 1 million లేకపోతే ఒక 500K మంచి ఫాలోవర్స్ ఉన్న పర్సన్ని ఈ సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు సింపుల్గా అకౌంట్ హ్యాక్ చేస్తారండి. ఆ అకౌంట్ హ్యాక్ చేసి సేమ్ ఆ కైండ్ ఆఫ్ పర్సన్ యొక్క ఫోటోనే సేమ్ దీన్నే రిప్లికా చేస్తారు. చేసేసి నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి మెసేజ్ పంపించడము, లేదంటే సంథింగ్ నేను ఇమీడియట్గా పలానా వర్క్షాప్ చేస్తున్నాను దీనికి పే చేయండి అని చెప్పడము. సో ఆ పర్సనల్ బ్రాండింగ్ని రూన్ చేయడం జరుగుతుంది అక్కడ. ఓకే, ఇది 90% థ్రెట్కి సంబంధించిన విషయం అనండి. బట్ డీప్ ఫేక్ చూసారా, డీప్ ఫేక్ వచ్చేసి సెలబ్రిటీస్కి ప్రాబ్లం, నార్మల్ పర్సన్స్కి ఏం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడలేదు, కానీ మాట్లాడినట్టుగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా, సో ఆయన ఏం మాట్లాడకపోయినా వైఎస్ఆర్ మీద ఏదో మాట అన్నారని చెప్పేసి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ లో సెలబ్రిటీస్కి ఎక్కువ థ్రెట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే డీప్ ఫేక్ అండి. ఓకే, సో మన వ్యాపారాల్లో కూడా సేమ్ ఈ డీప్ ఫేక్ అనేది జరుగుతూ ఉంటుంది కదా సార్? యా, జరుగుతూ ఉంటుంది. మరి సైబర్ అంటే అలాంటి సైబర్ నేరగాల నుంచి జాగ్రత్తగా ఉండాలంటే అవేర్నెస్ అండి మెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ చేసేవరకన్నా ఓటీపీ పంపించానంటే ఇమీడియట్ గా పంపిస్తారు. అర్జెంట్ అనే మాట అన్నారని అంటే అసలు రెండో వెనక ముందు చూసుకోరు, పంపిస్తారు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా అర్జెంట్ పెడుతున్నారనంటే మిమ్మల్ని వాళ్ళు ట్రాప్లో వేస్తున్నారు. అర్జెంట్ అనే మాటకి మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అవేర్నెస్, మీకు మీరు ఒకసారి 5 seconds అటు ఇటు చూడండి, చూసి మీరు కరెక్ట్గా ఆలోచించండి, అప్పుడు మీరు ఆ ట్రాప్లో పడకుండా ఉంటారు. ఓకే సరే, ఇప్పుడు చివరిగా మన దేశంలో ఏఐని ఒక భయంలాగా కాకుండా ఒక అవకాశంలాగా ఎలా చూడొచ్చు, దానికి మీరిచ్చే బలమైన సందేశం ఏంటి? సింపుల్ అండి, ఏఐ అనేది జాబ్స్ తీసేయదు. నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను, ఏఐ నేర్చుకున్నవాడు నేర్చుకున్న వాడిని రీప్లేస్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కువ మంది ఏఐ నేర్చుకోవడం మూలంగా ప్రపంచ దేశాలతో మనం ఈజీగా పోటీ పడే అవకాశం ఉంది. సో భారతదేశం దీనికి మేజర్గా ఏంటంటే మన దగ్గర ఎక్కువ యూత్ ఉందండి. సో వీళ్ళందరికీ కనుక ఏఐని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి అడాప్ట్ చేసుకొని ఫ్యూచర్ స్కిల్ని మనము యాక్సెప్ట్ చేస్తున్నాం అనే దాంతో కనుక పాజిటివ్లో వీళ్ళు కనుక చేసుకుంటే ప్రపంచ దేశాలనే మన ముందు ఉంటాయండి. మన ఫస్ట్ ఏ అంటే మన ఇండియానే, అదే వస్తుంది. ఓకే, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఇంకా స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే దానికి వల్ల జాబ్స్ పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదు. డెఫినెట్గా అండి, చెప్తున్నా కదా, మనకు ఒక 1 lakh జాబ్స్ పోయినాయంటే 3 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి బ్యాక్ ఎండ్. డెఫినెట్గా మీరు చెప్పిన ఈ మొబైల్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది 100% ట్రూ అండ్ ఐ అగ్రీ. సో థ్యాంక్ యూ సార్. సో ఏఐ వల్ల చిన్న వ్యాపారాలకు వచ్చే అవకాశాల గురించి, అలాగే ఉద్యోగాల భవిష్యత్తుపై ఉన్న అపోహలను తొలగించినందుకు, దాని గురించి చాలా చక్కగా వివరించారు సార్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారుగా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఉద్యోగాలను మింగేసే భూతం కాదు, మన పనిని మరింత సులువు చేసే ఒక అద్భుతమైన ఆయుధం. టెక్నాలజీ మారుతున్నప్పుడు మనము మారాలి. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఏఐ సాంకేతికతను మన వ్యాపారాలకు జోడించుకుంటే రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అంటున్నారు ఏఐ ఎక్స్పర్ట్ సంపత్ కుమార్ గారు. సో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.